తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశికి హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. వృషభ రాశి వారికి నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాం, మనం స్త్రీల వల్ల నా అపనిందలు నాయన, స్త్రీల వల్ల ప్రాబ్లమ్స్, స్త్రీల వల్ల సుఖము, స్త్రీల వల్లే ఎదుగుతారు, కానీ మళ్ళీ స్త్రీల వల్లే డేంజర్ అని ఈ రోజున లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాము. ఉదయ్ కృష్ణారెడ్డి వృషభ రాశి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక సిఐ అవమానించాడని చెప్పి 4 సార్లు కష్టపడి ఫెయిల్ అయిపోయి రాస్తూ ఐఏఎస్ ఐపీఎస్ వస్తే ఒక స్త్రీ వలన, ఇతన్ని తప్పు అవ్వచ్చు, అది వేరే విషయం, మనకు అనవసరం తప్పు ఎవరిదన్నది. అతను మొత్తం మీద ఉద్యోగం అయితే సస్పెండ్ అయిపోయా లేదా, స్త్రీ వల్ల కేసులు రిజిస్టర్ అయిపోయినా లేదా. నవీన్ అనేటటువంటి వాడు నా శిష్యుడు, ఏకంగా డీసీపీ రక్షిత మేడం లేకపోతే అతనికి లైఫే లేదు. అలా మరి ఎగ్జాంపుల్స్ మనం చెప్తున్నాం. కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి గత నెల కంటే కూడా. అండ్ ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి శని వక్రిస్తున్నాడు, అన్యాయార్జిత డబ్బు బాగా వస్తుంది. వ్యాపారాలు ఇప్పుడు అత్తిలి వాళ్ళని ఏమంటారంటే తక్కిళ్ళలో కిలో తోస్తే 30 కిలో వస్తుందంట, అంటే కింద చింతపండు పెట్టేస్తారు తక్కిడికి, అంత పెద్ద పేరు ఆ ఊరికి అనేవారు. కాబట్టి ఆ విధంగా ప్రతి వ్యాపారస్తుడు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు శని వక్రిస్తే అలా తక్కువ ప్రొడక్ట్ ఇచ్చి ఎక్కువ డబ్బులు లాగుతారనమాట. ఇకపోతే ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, సంతానం కలుగుతుంది. ఈ ఆగస్టు 15 తర్వాత అర్ధాష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నాడు. ఆ కేతు ఏం చేస్తాడంటే రవి కూడా చేరుతున్నాడు. రవి కేతువులు ఇద్దరు, పితృదోషం వస్తుంది. పితృదోషం రావడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం బాగుండదు. తర్వాత పితృదోషం అన్నారు కదా అని చెప్పేసి గోకర్ణం వెళ్ళిపోయి పితృదోష హోమాలు, మోక్షనారాయణ బలి పూజలు అయిగా చేయడం, పేదవాళ్ళకి దానాలు పంచితే ఇక్కడ తండ్రి ఆరోగ్యం లేస్తాడు. అంటే అది మెయిన్. కాబట్టి పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలా. దిస్ ఇస్ ద ఓన్లీ రెమెడీ విచ్ వాస్ గివెన్ బై లార్డ్ స్వామి వివేకానంద అండ్ ప్రభాత్ రంజన్ సర్కార్ అండ్ ఆల్ ద జగద్గురుస్. అండ్ నెక్స్ట్ ఈ వృషభ రాశి వాళ్ళకి ఏమంటే లే ఆఫ్లో ఉద్యోగాలు పోయినాయండి, సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చేస్తాయి జాబ్లు. తర్వాత ఈ యొక్క మనకి డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. అండ్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్, మంచి మంచి జీతభత్యాలు వస్తాయి. మంచిగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి లవర్స్ దొరుకుతారు, పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజెస్ అవుతాయి. ఇప్పుడు మా దిలీప్ శర్మ ఉన్నాడు, చక్కగా ఇప్పుడు ఈ నెలలో లవర్ దొరికిందనమాట, మ్యారేజ్ అవుతుంది. ఆ రకంగా చక్కగా ఈ వృషభ రాశి వారికి నిత్య నూతనంగా ఉంటుంది నాయన. గురువుగారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో, అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి, చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకు చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి మేడి చెట్టుకు చేయాలి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. చూడు నీ కళ్ళలో
ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో, దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి, ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరా నాయన ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలితా అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు వినువల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైన్లలో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందను తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.